ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. చాలా మంది ఓపీడీలో వచ్చి ఇలా కంప్లైంట్ చేస్తుంటారు. మేడం మాకు పీరియడ్స్ అనేటివి 3 మంత్స్ బ్యాక్ రెగ్యులర్‌గా వచ్చేటివి. దట్ కూడా నార్మల్‌గా బ్లీడింగ్ అయ్యేది. బట్ 3, 4 మంత్స్ నుంచి ఏమైందో బ్లీడింగ్ స్కాంటీగా అవుతుంది. చాలా తక్కువ బ్లీడింగ్ అనిపిస్తుంది. ఒక్కోసారి ప్యాడ్స్ కూడా అవసరం లేకుండా పోతుందని చెప్తుంటారు. వీటన్నిటిని మనం స్కాంటీ బ్లీడింగ్ అంటాం. ఈరోజు ఆ స్కాంటీ బ్లీడింగ్ అంటే ఏమిటి? దానికి గల కారణాలు ఎలా ఉంటాయో క్లియర్‌గా తెలుసుకుందాం. సాధారణంగా ఎప్పుడు స్కాంటీ బ్లీడింగ్ అంటామంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత నార్మల్ బ్లీడింగ్ అనేది 5-7 డేస్ వరకు నార్మల్ కిందకి కన్సిడర్ చేస్తాం. పర్ డే 3 ప్యాడ్స్ అనేటివి నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. బట్ కొంతమందిలో ఎలా ఉంటాయంటే 3 డేస్ కంటే తక్కువగా, 2 డేస్, 1 డే, కొంతమందికి 1 డే, 1 అవర్ మెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం స్కాంటీ బ్లీడింగ్ అంటాం. లేదంటే పీరియడ్స్ వచ్చినట్టు కనిపించి జస్ట్ స్పాటింగ్ లాగే కనిపిస్తూ ఉంటుంది కొందరిలో. బ్లీడింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలాంటివి కూడా మనం స్కాంటీ పీరియడ్స్ అనే కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా వస్తాయి? ఇదేనా ప్రాబ్లమాటిక్‌గా అంటే దీనికి చాలా కారణాలున్నాయి. మెయిన్‌గా అనేది పీరియడ్స్ మనకు రెగ్యులర్‌గా రావాలంటే మన బ్రెయిన్‌కి అదే విధంగా ఓవరీస్‌కి కనెక్షన్ ఉంటుంది. దాన్ని మనం హెచ్‌పిఓ యాక్సిస్ అంటాం. ఈ యాక్సిస్ ద్వారా వాళ్ళకి నార్మల్‌గా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా నార్మల్‌గా పీరియడ్స్ అప్పుడు మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ డైరెక్ట్‌గా మన అండాశయం యాక్ట్ చేసి అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. బట్ కొంతమందిలో స్ట్రెస్ వల్ల గాని, లేదంటే వాళ్ళ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బ్రెయిన్ నుంచి సరిగ్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వక అండాశయం పైన హార్మోన్ యాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. దాని ద్వారా అండాశయం తక్కువ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్‌ని, ప్రొజెస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల వాళ్ళకి ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వదు. అంటే గర్భాశయం లోపల పొర సరిగ్గా ఫార్మ్ అవ్వకపోతూ ఉంటుంది. దీనివల్ల ఏముంటుంది? తక్కువగా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక నార్మల్ ప్రాసెస్. బట్ కొంతమందిలో ఏముంటదంటే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి మెనోపాజ్ వరకు వాళ్ళకి సేమ్ స్కాంటీ బ్లీడింగే కనిపిస్తుంది. అంటే వాళ్ళ బాడీ అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇది నార్మల్ గానే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని కేసెస్ ఉంటాయి. మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం. నార్మల్‌గా ప్రెజెంట్ డేస్‌లో చూసుకున్నట్టయితే అందరికి ఒబేస్‌గా అయిపోతున్నారు. ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి పీసీఓఎస్ ఇలా వస్తూ ఉంటుంది. దీని ద్వారా హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ పీసీఓఎస్ వచ్చిన వారిలో కూడా ఈ హెచ్‌పిఓ యాక్సిస్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. దీని ద్వారానే వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని థైరాయిడ్ హార్మోన్స్ అంటాం. అంటే థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అయినప్పుడు. థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అంటే హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి ఆ హార్మోన్ సరిగ్గా యాక్ట్ అవ్వకపోవడం వల్ల గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా కూడా అది పల్చగా అక్కడక్కడ మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు గర్భాశయం నుంచి తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా స్ట్రెస్ లెవెల్స్ అంటాం. ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి వాళ్ళకి పీరియడ్స్ అనేటివి డిలే అవ్వడం, 2, 3 మంత్స్ రాకపోవడం, లేదంటే స్పాటింగ్ మాత్రమే కనిపించడం, లేదంటే పీరియడ్స్ 1 డే మాత్రమే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏవంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ ఏదైనా అయిన కండిషన్స్‌లో. ఇలా అబార్షన్స్ అయినప్పుడు సరిగ్గా లోపల ఫార్మ్ అయిన ఆ బేబీని బయటికి సరిగ్గా తీయకపోవడం వల్ల, లేదంటే కొన్ని పార్ట్స్ ఏదైనా గర్భాశయంలో ఉండిపోవడం వల్ల, ఆ గర్భాశయం లోపల పొర మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా నెక్స్ట్ పీరియడ్స్‌లో ఆ గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడకుండా ఉంటుంది. అందువల్లనే వాళ్ళకి కంటిన్యూయస్ పీరియడ్స్ అనేటివి స్కాంటీగా మారుతూ ఉంటాయి. ఇంకా కొన్ని కండిషన్స్‌లో రిపీటెడ్‌గా గర్భాశయంని క్లీన్ చేసుకుంటూ, లేదంటే డీఎన్సీ చేసుకున్నప్పుడు, ఇలా స్కేరింగ్ చేసినప్పుడు, గర్భాశయం మొత్తం క్లీన్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ స్కార్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆ గాయం మానిపోక వాళ్ళకి గర్భాశయం లోపల పొర అనేది అక్కడక్కడ మాత్రమే పగులులాగా ఏర్పడుతూ ఉంటుంది. దీని వల్లనే వాళ్ళకి పీరియడ్స్ టైమ్‌లో తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రేర్ కండిషన్స్‌లో పీరియడ్స్ డిలే అవ్వడానికి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. లేదంటే రెగ్యులర్‌గా కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తుంటారు. ఇలా కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేటివి స్కాంటీగా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేస్తారు. ఇలా ఇంజెక్షన్స్ యూజ్ చేసిన, లేదంటే పిల్స్ యూజ్ చేసిన వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి కొంతమందిలో ఎక్కువగా ఉన్నా కూడా చాలా మందిలో మటుకు బ్లీడింగ్ అనేది తక్కువగా, లేదంటే స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని కండిషన్స్‌లో ఈ హార్మోన్ టాబ్లెట్స్ బదులుగా ఐయూడీ డివైసెస్ యూజ్ చేస్తాం. అంటే కాపర్ టీ లాగా, లేదంటే మెరీనా లాగా యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ గర్భాశయం అనేది కొంచెం డ్యామేజ్‌గా ఫార్మ్ అవుతుంది. దాని ద్వారా ఫర్దర్ పీరియడ్స్‌లో వాళ్ళకి ఆ లోపల పొర సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది. ఇన్ని కారణాల వల్ల బ్లీడింగ్ అనేది తక్కువవుతుంది. మనకెప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి? ఇది అంత ఇంపార్టెంట్ అని చాలా మందికి తెలీదు. ఎప్పుడు తీసుకోవాలంటే, ఈ బ్లీడింగ్ అనేది తక్కువవుతున్నప్పుడు ముందుతో పోల్చుకున్నట్టయితే, మీ రెగ్యులర్ పీరియడ్స్‌తో పోల్చుకున్నట్టయితే ప్రెజెంట్ పీరియడ్స్ అనేటివి తక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, లేదంటే స్పాటింగ్ లాగా కనిపిస్తున్నప్పుడు, 1 ఆర్ 2 డేస్ మాత్రమే బ్లీడింగ్ అవుతున్నప్పుడు కండిషన్స్‌లో మాత్రమే ఇది ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఇంకా దాంతో పాటుగా మెయిన్‌గా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళలో కూడా ఇలా పీరియడ్స్ అనేటివి సరిగ్గా రాకపోవడం వల్ల, స్కాంటీ బ్లీడింగ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్‌లో కూడా డిఫికల్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ 2 సందర్భాల్లో ఉన్నవాళ్ళు మెయిన్‌గా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సందర్భంలోనే హోమియోపతి అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. మనం హోమియోపతి మందుల ద్వారా ఈ ఏదైతే స్కాంటీ పీరియడ్స్ ఉంటాయో దానికి మెయిన్ కారణమైన హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా, పీసీఓఎస్ అయినా,
థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయినా, వీటన్నిటిని కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా న్యాచురల్‌గానే మన బాడీ నార్మలైజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇంకా హోమియోపతి మందులు మనం యూజ్ చేయడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా మన బాడీ నార్మల్ అయ్యేలా చేస్తుంది. ఇంకా మన ఇమ్యూనిటీ పవర్‌ని, మన హార్మోనల్ బ్యాలెన్స్‌ని అన్నీ రీగెయిన్ చేసుకునేలా చేస్తుంది. ఇంకా మనం హోమియోపతి మందుల ద్వారా ఆ గర్భాశయం లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్న లేదంటే డ్యామేజ్ ఏదైనా అయినా కూడా వాటిని మళ్ళీ రీగెయిన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా స్కాంటీ పీరియడ్స్‌తో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి.